కొంతమంది పండితులు తండు స్వయంగా నాటక కళల రచయిత అయి ఉంటాడని భావిస్తారని నాట్యశాస్త్రంలో కనిపిస్తుంది. నాట్యశాస్త్రం శివుడు బ్రహ్మదేవుడికి నృత్యంలోని వివిధ అంశాల గురించి వివరించినట్లు పేర్కొంటుంది. తాండవంలోని 32 అంగాహారాలు 108 కరణాల గురించి భరతుడు నాట్యశాస్త్రం 4వ అధ్యాయం తాండవ లక్షణంలో పేర్కొన్నాడు. కరణం అనేది నృత్య భంగిమను రూపొందించటానికి పాదాలతో చేసిన సంజ్ఞల కలయిక. అంగాహారం 7 లేదా అంతకంటే ఎక్కువ కరణాలతో కూడి ఉంటుంది. ఈ నృత్యం శాశ్వత శక్తికి సంబంధించినదిగా పండితులు పేర్కొంటున్నారు. శివుని తాండవానికి ప్రతిస్పందనగా పార్వతి ప్రదర్శించే నృత్యానికి లాస్యం అంటారు. దీనితో కదలికలు సున్నితంగా మనోహరంగా ఉంటాయి. కొంతమంది పండితులు లాస్యాన్ని తాండవానికి స్త్రీలింగ రూపంగా భావిస్తారు. లాస్యంలో 2 రకాలు ఉంటాయి. జరిత లాస్యం, యవక లాస్యం అనేవి ఈ 2 రకాలు. శివతాండవం కేవలం ప్రదోష సమయాన మాత్రమే కాక మరికొన్ని ఇతర సందర్భాల్లో కూడా జరిగింది. దక్షయజ్ఞ సందర్భంలో సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసినప్పుడు శివుడు తన దుఃఖాన్ని, కోపాన్ని వ్యక్తపరచటానికి రుద్రతాండవం చేశాడు. శివ ప్రదోష స్తోత్ర ప్రకారం శివుడు సంధ్యా తాండవం చేసినప్పుడు బ్రహ్మ, విష్ణు, సరస్వతి, లక్ష్మి, ఇంద్రుడు వంటి ఇతర దేవతలు సంగీత వాయిద్యాలను మ్రోగిస్తూ శివుని స్తుతిస్తుంటారు. శివతాండవ స్తోత్రం శివుని శక్తిని, ఆనందాన్ని వివరిస్తుంది. ఈ స్తోత్రాన్ని రావణుడు రచించాడు.